భారతదేశం మీదన చైనా ఒక ఫిర్యాదు చేసింది. ఎవరికి? ఐక్యరాజ్య సమితికి కాదు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కి. ఎందుకు? దీనికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం. ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన కాలంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ప్రజలకు పనులు చేసి ఆదాయాలు సంపాదించే మార్గాలు తక్కువైపోయాయి. ఆ కరోనా కష్టాల నుండి బయటపడడానికి వివిధ దేశాలు వివిధ పథకాలు ప్రకటించాయి. ఎక్కువ దేశాలు ప్రజలకు నేరుగా డబ్బులు ఇవ్వగా, మన దేశం కొద్ది మొత్తాల్లో డబ్బులు ఇచ్చి ఉచితంగా రేషన్ సరుకులు ఇచ్చింది. అయితే ఈ చర్యలు తాత్కాలిక ఉపశమనం కలిగజేస్తాయి. కానీ దీర్ఘకాలంలో కోవిడ్ తగ్గాక ఉద్యోగావకాశాలు పెంచే పరిశ్రమలు వంటివి రావాలని చెప్పి భారత ఉత్పత్తి రంగాన్ని పెంచే ఉద్దేశంతో పిఎల్ఐ స్కీమ్ అని ప్రవేశపెట్టింది. దీని ద్వారా కొత్తగా పెట్టిన పరిశ్రమలకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తారు. పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం. అంటే ఆర్థిక వ్యవస్థలో మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని సాకారం చేస్తూ దేశ ఉత్పాదన పెంచి విదేశీ దిగుమతుల మీద ఆధారపడడాన్ని తగ్గిస్తోంది. ఈ పథకం 14 ముఖ్య రంగాల్లో 2,00,000 కోట్లకు పైగా బడ్జెట్తో అమల్లో ఉంది. ప్రజలకు డైరెక్ట్‌గా డబ్బులు పంచకుండా ఇటువంటి స్కీములు పెట్టినందుకు మోడీ ప్రభుత్వం ఆర్థికవేత్తలను విమర్శలు ఎదుర్కొంది. కానీ